హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరోకొండం. నేను మీ ప్రసాద్. ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం అద్భుత నిర్ణయం. విషయం ఏంటి అంటే, ప్రజా సమస్యలు ఎవరైనా సరే అధికారంలోకి వచ్చిన తర్వాత బాధ్యతాయుతంగా చేయవలసింది ఏది అంటే, ప్రజలకు సంబంధించిన అంశాలు వాళ్ళ సమస్యలపైన ప్రభుత్వం పరిష్కార మార్గం వైపు పయనించాలి. ఈ నేపథ్యంలో ఆయా ప్రభుత్వాలు ఏ విధంగా వ్యవహరించారు అన్నదే కనపడతా ఉంటుంది. ప్రజలు దాన్నే కీలకంగా పరిగణిస్తారు. సో ఈ తరుణంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ప్రజా దర్బార్ అని చెప్పేసి అటు నారా లోకేష్ గారు కావచ్చు, జనవాణి అని చెప్పేసి ఇటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. సో ఆ కార్యక్రమాలకి మరి రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ఎవరెవరికైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తెలియజేయడానికి ఆయా కార్యాలయానికి వెళుతున్నారు. అయితే దీనికంటే ఇంకా ఈజీగా వాళ్ళకి సమస్యలను పరిష్కారం చేయాలంటే ఎలాగా అని చెప్పేసి ఆలోచించారేమో కానీ కూటమి ప్రభుత్వం ఒక సంచలనమైన నిర్ణయం దేశంలోనే మొట్టమొదటిసారిగా తీసుకోవడం జరిగింది. ఇంతకీ ఏంటి ఆ నిర్ణయం అంటే, ఈ రోజుల్లో అంటే టెక్నాలజీ బాగా పెరిగిన రోజుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో కూడా స్మార్ట్ ఫోన్ అనేది సర్వసహజంగా ఉంది. ఆ స్మార్ట్ ఫోన్స్లో వాట్సాప్ అనేది కూడా ఉంది. కాబట్టి ఈ వాట్సాప్ ద్వారా మీరు ప్రభుత్వం దృష్టికి ఆ సమస్యలని పంపించవచ్చు. సో అది ఏంటి, ఏ నెంబర్కి పంపించాలి, అది ఏ సేవలు అందించబోతున్నారు ఏంటి అనేది కూడా మీకు తెలియజేస్తాను. దానికంటే ముందుగా వాట్సాప్ ద్వారా ఏదైతే ఇప్పుడు సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టిందో కూటమి ప్రభుత్వం, దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్టయితే ఐటీ శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు సో ఇప్పటివరకు కూడా ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సో ఈ తరుణంలో ప్రజల నుంచి అయితే విపరీతమైన వినతులు వస్తూ ఉన్నాయి. సో ఇలా కాదు, ఈ సమస్యల పరిష్కార మార్గానికి ఇంకా ఈజీగా ఎలా చేయొచ్చు అని ఆలోచించి నిర్ణయం తీసుకున్నారేమో కానీ వాట్సాప్ ద్వారా ఇప్పుడు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీరు మీ సమస్యల్ని వాట్సాప్ చేయవలసిన నెంబర్ ఏంటో కూడా చెప్తాను, దయచేసి నోట్ చేసుకోండి. ఆ వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9552300009. మరలా ఒకసారి నెంబర్ రిపీట్ చేస్తాను, 9523000009. ఈ నెంబర్కి మీరు మీ యొక్క సమస్యల్ని వాట్సాప్ ద్వారా పంపించవచ్చు. దయచేసి కాల్స్ గీల్స్ అట్లాంటివి చేయమాకండి. చేసిన ఎవరు కూడా దానికి అటెంప్ట్ చేయరు, అసలు వెళ్ళవు కూడా. కేవలం వాట్సాప్ మెసేజ్ ద్వారా మాత్రమే మీ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళవచ్చు. సో ఇంతకీ ఈ యొక్క సమస్యలు ఏమేంటి, ఎలా తెలియచేయాలి అనేది కూడా ఇప్పుడు చెప్తాను. సో ఇప్పుడు నారా లోకేష్ గారు ఉండవల్లిలో ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సో ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ వాట్సాప్ గవర్నెన్స్ చంద్రబాబు 2.0 ఏదైతే నేను 95 సీఎం అని చూస్తానన్నారు చూసారా, ఆ 95లో ఉన్న టెక్నాలజీకి అప్పుడు అనుగుణంగా, అంటే టెక్నాలజీ అనేది అప్పుడే ప్రారంభమైంది. సో ఈ తరుణంలో ఇప్పుడు టెక్నాలజీ ఏ విధంగా ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు. సో చంద్రబాబు 2.0 అని చెప్పేసి ఈ యొక్క పనితీరు ద్వారా మరో మైల్ రాయినైతే రీచ్ అవుతున్నట్లుగా అనుకోవచ్చు. అయితే సర్టిఫికేట్ల కోసం ఏదైతే కార్యాలయాలు చుట్టి తిరిగే పరిస్థితే లేదు, రాదు కూడా. సో ఇప్పటి వరకు ఎవరూ చేయని ఈ యొక్క విధానానికి శ్రీకారం చుట్టాం. 80% సేవలను సెకండ్లోనే పరిష్కరిస్తాం. రెండో విడతలో టీటీడీ దర్శనం కోసం, టీటీడీ దర్శనం టికెట్ల కోసం ఎంత ఇబ్బంది పడుతున్నారో మనకు తెలియదేం కాదు. సో అందుబాటులోకి తీసుకొస్తాం. సో ఈ నూతన విధానాన్ని మేము కూడా నేర్చుకునే దశలోనే ఉన్నాం. ప్రభుత్వం వినియోగదారుడికి ఫోన్ చేసి పరిష్కరించే విధానం తెస్తున్నాం. అంటే ప్రభుత్వమే ఎవరైతే ఈ సమస్య ఉంది అని చెప్పేసి వాట్సాప్ ద్వారా మెసేజ్ పెడతారో వాళ్ళ నుంచే కాల్స్ వస్తాయి ఆ యొక్క సమస్య ఎవరైతే ఎదుర్కొంటున్నారో ఆ బాధితుడికి. సో వాళ్ళకే కాల్ చేసి ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది కూడా, అంటే ఆ పరిష్కార మార్గం చెబుతామని చెప్పేసి 520కి పైగా సేవలను అందించేందుకు కృషి చేస్తున్నారట. సో ఇంతకేంటి, భవిష్యత్తులో మరింత మెరుగ్గా మనమిత్ర అమలు చేస్తాం. ఈ కార్యక్రమం పేరే మనమిత్ర. సో వచ్చే 6 నెలల్లో గణనీయ మార్పులను ప్రజలే చూస్తారు. మనమిత్ర వాట్సాప్ సేవలు ప్రజలే బటన్ నొక్కే విధానం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ తరహాలో ప్రజా సేవలను వేగంగా అందిస్తాం. సో 520కి పైగా సేవలు వాట్సాప్ ద్వారా అందించేందుకు కృషి చేస్తున్నాం. ఈ సేవలన్నీ పూర్తిగా ఉచితం. బుక్ చేసుకున్నప్పుడే చెల్లింపులు జరపాల్సి ఉంటుంది. రియల్ టైంలో అన్ని సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. పరీక్షల హాల్ టికెట్లు కూడా విద్యార్థులు వాట్సాప్ ద్వారా పొందవచ్చు. ఇకపై జారీ చేసే సర్టిఫికేట్లకు QR కోడ్ను కూడా అందిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇక ఇవన్నీ కూడా చాలా ఈజీ కదా.
ఇప్పుడు వాట్సాప్ అనేది ప్రతి ఒక్కరి మొబైల్లో ఉంటుంది. సో చాలామంది చాటింగ్లు చేసుకుంటూ ఉంటారు కదా. సో ఇప్పుడు ఆ సమస్యలని మీరు కనుక తెలియజేస్తే ఈజీగా పరిష్కార మార్గం. ఇప్పుడు సాధారణంగా ఎవరికైనా సర్టిఫికేట్స్ కావాలి అంటే ఆఫీసుల చుట్టూ ఎలా తిరుగుతున్నారు. సో వాటన్నిటికీ కూడా అధిగమించేలాగా సెకండ్లలోనే వీలైనంత వరకు పరిష్కార మార్గాలు చూపిస్తున్నారు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి. సో ఇందాక ఏదైతే నెంబర్ చెప్పానో 9552300009 నెంబర్ ద్వారానే సేవలు అధికారికంగా అందుతాయి. ఇతరు నెంబర్ల ద్వారా అందిస్తామని ఎవరైనా వస్తే వాటిని నమ్మవద్దు దయచేసి. ఇప్పుడు ప్రతి దాంట్లో మోసమే. సో ఇప్పుడు సైబర్ క్రైమ్లు విపరీతంగా పెరిగిపోయినాయి. మీకు అది ఉంది ఇది ఉంది అని చెప్పేసి ఏదో కాల్స్ చేస్తారు, ఓటీపీ వస్తుంది, ఓటీపీ అడిగితే పొరపాటును తెలియకుండా ఎవరైనా షేర్ చేస్తే మీ అకౌంట్లో ఉన్న డబ్బులు కాస్త మాయమైపోతున్నాయి కదా. సో ఆ ప్రకారంగా జరగకుండా ఉండాలి అని అంటే ఇక్కడ ఈ నెంబర్ మాత్రమే, నేను చెప్పిన నెంబర్ తప్ప వేరే నెంబర్ల నుంచి ప్రజా సమస్యలు అది ఇది అంటే దయచేసి నమ్మవద్దు అని చెప్పేసి ప్రభుత్వం సూచించింది. మలిదశ సేవలకు అనుగుణంగా ప్రభుత్వం చట్ట సవరణలు కూడా చేస్తుంది. ఒప్పందం చేసుకున్న 3 నెలల్లోనే ఈ యొక్క తొలి దశ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాం. ప్రస్తుతం తెలుగు మరియు ఆంగ్ల భాషల్లోనే సేవలు అందిస్తున్నాం. రానున్న రోజుల్లో అన్ని భాషల్లోనూ ఉంటాయంట. ఈ తరహా సేవలు ప్రపంచంలోనే తొలిసారి అని చెప్పగలం. ఎక్కువ మంది ఒకేసారి వాడకం వల్ల సర్వర్ సమస్యలు తలెత్తవచ్చు. సో లోడ్కి తగ్గట్టుగా సర్వర్ల పెంపు వంటివి 2 రోజుల్లో పరిష్కరిస్తామని లోకేష్ తెలిపారు. సో అయితే ఇప్పుడు తొలి దశలోనే మొత్తం 161 రకాల పౌర సేవలను ప్రభుత్వం అందించనుంది. రెండో విడతలో మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. తొలి విడతలో దేవాదాయ, ఇంధన, ఏపీఎస్, ఆర్టీసీ, రెవెన్యూ, మున్సిపల్ తదితర శాఖల్లో ఈ సేవలు మొదలయ్యాయి. వాట్సాప్ సేవలతో ధృవపత్రాల కోసం పౌరుల ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి స్వస్తి పలకాలి అన్నారు. ప్రభుత్వం ఏదైనా సమాచారాన్ని పౌరులకు చేరవేయాలనుకుంటే ఈ వాట్సాప్ ద్వారా సందేశాలు పంపిస్తుంది. ఒకేసారి కోట్ల మందికి ఈ సమాచారం చేరుతుంది. వరదలు, వర్షాలు, విద్యుత్, సబ్స్టేషన్ల మరమ్మతులు, వైద్యారోగ్య, వ్యవసాయ, అత్యవసర, పర్యాటక, మౌలిక వసతుల అభివృద్ధి సమాచారం వంటివి అందిస్తారు. ప్రజలు వినతులు, ఫిర్యాదులు ఇవ్వాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కు మెసేజ్ చేస్తే వెంటనే ఒక లింక్ వస్తుందంట. సో అందులో పేరు, ఫోన్ నెంబర్, చిరునామా తదితర వివరాలను పొందుపరిచి వారి వినతిని టైప్ చేయాలి. వెంటనే వారికి ఒక రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. దాని ఆధారంగా తమ వినతి పరిష్కారం ఎంతవరకు వచ్చింది, ఎవరి వద్ద ఉంది అనేది పౌరులు తెలుసుకోవచ్చు. ఎలాంటి సమస్యనైనా ఇక్కడ విన్నవించవచ్చు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అర్హతలు, ఆయా పథకాల ద్వారా కలిగే లబ్ధి తదితర అంశాలన్నింటినీ గురించి ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి తెలుసుకోవచ్చు. రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాల సమాచారాన్ని వాట్సాప్లో పంపిస్తారు. మీకు కావాల్సిన ప్రదేశాన్ని ఎంపిక చేసుకొని టికెట్ల వసతి సహా అన్నీ బుక్ చేసుకోవచ్చు. ఇట్లా ఆ తర్వాత ధ్రువపత్రాలు ఏమేమి పొందవచ్చు, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఆదాయ అంటే ఇన్కమ్, నో ఎర్నింగు, ఇలా వివిధ శాఖలకు సంబంధించిన అనేక సర్టిఫికేట్లను వాట్సాప్ ద్వారా పొందవచ్చు. సీఎంఆర్ఎఫ్ అంటే ముఖ్యమంత్రి సహాయ నిధి, సీఎంఆర్ఎఫ్ ఫండ్ ఉంటుంది కదా, దానికి చేసిన దరఖాస్తులు స్టేటస్ తెలుసుకోవచ్చు. విద్యుత్ బిల్లులు, ఆస్తి పన్నులు వంటివి ఈ అధికారిక వాట్సాప్ ద్వారా చెల్లించవచ్చు. ట్రేడ్ లైసెన్సులు, రెవెన్యూ శాఖకు సంబంధించి ల్యాండ్ రికార్డులు, వివిధ సర్టిఫికేట్లు పొందవచ్చు. ఏపీఎస్, ఆర్టీసీ టికెట్ బుకింగ్, క్యాన్సిలేషన్, జర్నీ రిమైండర్, ట్రాకింగ్ సర్వీస్ రిఫండ్, ఫీడ్బ్యాక్ తదితర సేవలను దీని ద్వారా పొందవచ్చు. ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే మామూలుగా మనం క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇట్లాంటి అన్నిటి కోసం కూడా అప్లై చేస్తూ ఉంటాము. సో మీరు ఎక్కడికి తిరగవలసిన అవసరం లేదు. ప్రధానంగా ఏంటి అంటే ఆ నెంబర్కి ఒక మెసేజ్ చేస్తే ఇమ్మీడియట్గా మీకు దాని యొక్క డీటెయిల్స్ పంపించమని చెప్పేసి వస్తుంది అనమాట. అందులో మీ పేరు, నెంబరు, మీ అడ్రస్, డీటెయిల్స్ అన్నీ పంపించి మీ సమస్యను కూడా రాస్తే అప్పుడు దానికి ఒక రిఫరెన్స్ నెంబర్ కూడా వస్తుందంట. సో ఆ రిఫరెన్స్ నెంబర్ మీరు ఎప్పుడు టైప్ చేసినా దాని స్టేటస్ ఏంటి, ఎక్కడి వరకు వచ్చింది, ఎప్పుడు పరిష్కారం అవుతుంది అనేది కూడా తెలుసుకోవచ్చు అంట. సో ఇప్పుడు దీనంతటిని చూస్తే మీకు ఏమర్థమవుతుంది, మీరు గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఎవరికైనా ఏదైనా సర్టిఫికేట్ కావాలి అన్నా, ఏదైనా పథకాలు వస్తున్నాయా రావట్లేదన్నా ఎవరిని మీరు అప్రోచ్ అవ్వాల్సి వచ్చేది, వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆ వాలంటీర్ వ్యవస్థ ద్వారా
ప్రజలకి పథకాలు అనే విధానమే చెప్పారు. కానీ మిగతా సమస్యల పరిస్థితి ఏమిటి? ఇప్పుడు ఆ వాలంటీర్ ఏం చెప్తారు? మీరు పథకం వస్తుందా రావట్లేదా ఎప్పుడు వస్తుందంటే చెప్పేవాళ్ళు. అర్హులా కాదా అంటే ఆ వాలంటీర్కి లబ్ధిదారులకి మధ్య ఉండే సంబంధాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ వాళ్ళిద్దరికి పడదనుకోండి, ఆ పథకం ఎలా రాకుండా చేయాలి అనేది వాళ్ళు చేశారని చెప్పేసి వీళ్ళ ఆరోపణ. సో వాలంటీర్ వల్లనే మాకు పథకం రాలేదు, వాళ్ళు కావాలని చేశారని. సో ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో దానివల్ల ఇప్పుడు ఏమైంది? ఇది కాకుండా ఇంకా ఈజీ మెథడ్ అయిపోయింది. ఇప్పుడు టెక్నాలజీని యూజ్ చేసుకొని ఆ పరిష్కార మార్గం ఏంటి? వాట్సాప్ నెంబర్ ద్వారా. ఇక ఇంతకంటే పారదర్శకత ఏముంటుందండి? ఇప్పుడు ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇది ఒక ప్రయోగం. సో తొలి దశలో 161 పనులు, మొత్తం మీద 520 సర్వీసులు, ఇవన్నీ కూడా చేయబోతున్నామని చెప్పేసి అన్నారు. సో ఇది ఎంతవరకు సక్సెస్ సాధిస్తుంది అనేది చూడాలి. సో ఇది వాళ్ళు ప్రయోగం చేస్తున్నారు, అది మంచి నిర్ణయమే, మంచి ఫలితాలను ఇస్తుందని చెప్పేసి ఆశిద్దాం. ఎందుకంటే ఇప్పుడు అమరావతిలో చాలా కార్యాలయాలు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు. ఎవరికైనా ఏదైనా సమస్య ఉండి సెక్రటేరియట్ దాకా వెళ్ళాలి అని అంటే వాళ్ళు ఎక్కడి నుంచో, ఉదాహరణకు అనంతపూర్ వాళ్ళు లేకపోతే శ్రీకాకుళం వాళ్ళు అనుకోండి, అక్కడి నుంచి ప్రయాణం చేయాలి అంటే దాదాపుగా 10 నుంచి 12 గంటల సమయం పడుతుంది. సమయంతో పాటుగా వాళ్ళకి మరలా ఖర్చు కూడా అవుతుందిగా. ఇప్పుడు ఇదంతా లేకుండా ఉండాలి అని అంటే మరి ఈ వాట్సాప్ నెంబర్ ద్వారా సమస్యల పరిష్కారం అయిపోయింది అనుకోండి, ఇక అంతకంటే సుఖమే ఉంటుంది. ఉదాహరణకి వృద్ధులు ఉంటారు, లేదా వికలాంగులు ఉంటారు, లేదా మహిళలు ఉంటారు. మరి వాళ్ళకి ఇటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా, బయట తిరగాల్సిన అవసరం లేకుండా పదే కార్యాలయాల చుట్టూ తిరిగి ఎంతవరకు వచ్చింది ఏంటి, మరలా వాళ్ళు ముఖాన్ని చూసి పనులు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తరహా ఉంటారు. సో ఇదంతా లేకుండా వాట్సాప్ ద్వారా జరుగుతుందనుకోండి, పైగా ఇక్కడ ఫీడ్బ్యాక్ కూడా ఉంది. ఒకవేళ మీకు ఆ సమస్య పరిష్కారం కాలేదనుకోండి, ఫీడ్బ్యాక్ ద్వారా మీరు పంపించవచ్చు. ఇదిగోండి పలానా రోజు నేను పలానా సమస్యను పంపించాను, పంపిస్తే దాని స్టేటస్ ఇది, చివరికి నాకు ఈ విధంగా రెస్పాన్స్ వచ్చింది, ఏమి పని కాలేదు అని చెప్పేసి మీరు ఆ ఫీడ్బ్యాక్లు పంపించారనుకోండి, ఖచ్చితంగా దానిపైన నిర్ణయం తీసుకున్నది ప్రభుత్వం. ఎందుకంటే నేను అంత గంటాపదంగా ఎలా చెప్పగలంటే, ఇటీవల చాలామంది ఎవరెవరైతే అత్యవసర పరిస్థితుల్లో ఉన్నారో వారు నారా లోకేష్ గారికి ట్విట్టర్లో ట్వీట్ ద్వారా కావచ్చు, లేదా ఆయన వాట్సాప్ నెంబర్ తెలిసిన వాళ్ళు వాట్సాప్ చేసినా చాలు, ఇమ్మీడియట్గా ఆయన టీం రెస్పాండ్ అవుతుంది. ఆ సమస్య పరిష్కార మార్గానికి చూస్తున్నారు. సో ఆ విధంగా మనం చాలా వార్తలు చూసాం. ప్రత్యక్షంగా నాకు తెలిసిన వాళ్ళు కూడా ఆ విధంగా ఆ సమస్యను పరిష్కరించుకున్నారు. సో ఆయన అలా స్పందిస్తున్నప్పుడు ఇట్లాంటివి పబ్లిక్ డొమైన్లో, అది కూడా ఆయన చేతుల మీదుగా ఆ కార్యక్రమం ప్రారంభోత్సవం చేశారు అని అంటే ఖచ్చితంగా చిత్తశుద్ధితో వ్యవహరిస్తారు. ఇది ఒక మంచి పరిణామంగా భావిద్దాం. మనం పార్టీలు, ఈ నాయకులు, ఇవి కానీ మనం చూసుకోవాల్సింది ప్రజలు, వాళ్ళ సమస్యలు, అవి ఎంతవరకు పరిష్కార మార్గం వైపు వెళ్తున్నాయి, వీళ్ళు నిజంగా చిత్తశుద్ధితో చేస్తున్నారా లేదా అనేది కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారుగా. సో అంతవరకు మాత్రమే చూడండి, అంతేగాని టీడీపీ అని, కూటమని, జనసేన అని అలా కాదు మనం చూడాల్సింది. ప్రజల సమస్యలు పరిష్కార మార్గం వైపు జరుగుతున్నాయి లేదు. ఎందుకంటే ఇప్పుడు సీఎంఆర్ఎఫ్కి సంబంధించిన స్టేటస్లు కూడా చూపిస్తూ ఉన్నారు కదా. గత ప్రభుత్వ హయాంలో సీఎంఆర్ఎఫ్కి సంబంధించి, అంటే సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించి ఆ లోకల్ ఎమ్మెల్యే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళలో కొంతమంది ఇంత కమిషన్ అడిగారు, అంత కమిషన్ అడిగారని కూడా మనం మళ్ళీ పేర్లు ఎందుకులే కానీ ఏం చేశారనేది చూసాం గత ప్రభుత్వంలో. ఒక వ్యక్తి మరణిస్తే ఇదిగో 5 లక్షలు వస్తే సీఎంఆర్ఎఫ్కి అందులో 2.5 లక్షలు నాకు చెల్లించాలని ఒక ఎమ్మెల్యే అడిగారని చెప్పి అప్పట్లో ఎన్ని కథనాలు వచ్చినాయి. సో ఇప్పుడు అటువంటివి ఏమీ లేకుండా పారదర్శకంగా పరిపాలన సాగుతుంది అని చెప్పేసి అనుకోవచ్చు కదా. ఒక శుభ పరిణామం ఇది. దేశానికే మార్గదర్శకంగా ఉండబోతుందా అనేది కూడా మనం ఆలోచించాలి. ఒకవేళ నిజంగా అదే సక్సెస్ అయిందనుకోండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నిజంగా అదృష్టవంతులు, దేశంలోనే మొట్టమొదటిసారిగా అని చెప్పేసి అయితే భావించవలసిన అవసరం ఉంది. మరి చూద్దాం దాని యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయి, ప్రజా సమస్యలను వీళ్ళు ఇప్పుడు చెప్పినంత ఇదిగా పరిష్కార మార్గం వైపు నడుస్తాయా లేదా అని తెలియాలి అంటే మరి కనీసం ఒక 3 నుంచి 6 నెలలు అయినా సరే ప్రజలు వేచి చూసి ఏ విధంగా ఆ యొక్క ఫలితాలు వస్తున్నాయి అనేది చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ప్రజా సమస్యలిక ఒక్క వాట్సాప్ నెంబర్ ద్వారా పరిష్కార మార్గం వైపు ఏదైతే మనమిత్ర అని చెప్పేసి ఒక కార్యక్రమం, వినూత్న కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో లాంచ్ చేసిన దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.